నమస్కారం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. రాహు వల్ల సర్పశాప యోగం కలుగుతుందా? జాతకంలో వివాహ సమస్యను ఎలా గుర్తించాలి? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి. ఆయన అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. గురుగారు, ముందుగా చెప్పండి, రాహు వల్ల సర్పశాప యోగం కలుగుతుందా? ఇక్కడ సర్పశాప యోగం అంటున్నారు, ఎలా చూడాలి? ఇక్కడ జాతకంలో చాలామందికి మన వాళ్ళు ఏమంటారంటే నాగదోషం అని అంటారు, లేకపోతే ఇంకొక రకంగా అంటారు. దాన్ని సర్పశాప యోగం అంటాం. ఎందుకంటే లగ్నం నుంచి పంచమ స్థానంలో, అది ఉచ్చ స్థానంలోనూ లేకపోతే తన స్వస్థానంలోనూ ఏ గ్రహం ఉన్నా అది శాపాన్ని ఇవ్వదు. కానీ పంచమంలో అది శత్రురాశి అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది సర్పశాప యోగంగా మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మేషలగ్నానికి సింహరాశి 5వ స్థానం అవుతుంది. అందులో రాహు ఉన్నప్పుడు సంతానం కలగదని కాదు, దానివల్ల ఇబ్బందులు కలుగుతాయి. అంటే పుట్టడానికి టైం తీసుకుంటుంది, పుట్టిన తర్వాత కూడా వాళ్ళ వలన ఇబ్బంది కలుగుతుంది. దీన్ని సర్పశాపయోగం అంటాం. మన వాళ్ళు ఏం చేస్తారంటే నాగదోషం అని చెప్తారు దీన్ని. ఈ నాగదోషం వలన చాలామంది ఏమంటారంటే పాములు కరుస్తాయనో లేకపోతే విషప్రయోగాలు జరుగుతాయనో బాధపడుతూ ఉంటారు. అలాది కాదు, సంతానంలో దోషం కలుగుతుంది. సంతానం యొక్క ఆలోచనల విధానాలు ఇవన్నీ కూడా మన వంశానికి కుటుంబానికి హాని చేసే విధంగా ఉంటాయి పుడితే. ఒకవేళ పుట్టలేదనుకోండి, అది ఇబ్బంది కలుగుతుంది. ఇంకొక ఉదాహరణకి కేతువు కూడా దోషాన్ని ఇస్తాడు. సింహలగ్నానికి 5వ ఇల్లు అయినటువంటి ధనుసులో తన స్వనక్షత్రమైన మూలలో కానీ కేతువు కానీ ఉంటే సంతాన దోషం ఉంటుంది. అదే వేరే నక్షత్రంలో ఉంటే ఒక సంతానం ఉంటుందన్నమాట. ఇవి ప్రాక్టికల్గా మనం చూసే వాటిల్లో కలుగుతుంది. అది రాహువైనా కేతువైనా 5వ ఇంట్లో దోషాన్ని ఇస్తే ఖచ్చితంగా దాన్ని నాగదోషమనో లేదా సర్పశాపయోగమనో అని చెప్తాం అన్నమాట. అలాగే చాలామంది డైరెక్ట్గా లైవ్ కాల్ చేయండి అండి, నాకు కాల్ చేయొద్దు, నా నంబర్కి దయచేసి మరలా చెప్తున్నా, మొన్న చెప్తున్నాను. మీకు నిజంగా ఏదైనా సలహా కావాల్సి వస్తే మెసేజ్ చేయండి నాకు. నా మెసేజ్లో నా సమయం నేను ఎవరికి ఊరికే ఇవ్వను, దయచేసి చెప్తున్నా. ఈ 45 రోజులుగా దాదాపు ఒక 4000 కాల్స్ అందరికీ నేను ఫ్రీగా చెప్పాలంటే చెప్పలేను, దయచేసి చెప్తున్నాను. మీరు ఇక్కడికే కాల్ చేయండి, ఇక్కడే జెన్యూన్గా మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పించుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. కానీ నాకు చేసి ఇబ్బంది పెట్టడం అన్నది సమంజసం కాదు. ఎవరికైనా నిజంగా కావాలన్నటువంటి వాళ్ళు నా ఫీజు ఇచ్చి చెప్పించుకోండి. గురుగారు, కాలర్తో మాట్లాడదాం. చంద్రకళ గారు సికింద్రాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అమ్మా. నా పేరు చంద్రకళ అండి. 1974 29th జూలై 1974. టైం చెప్పండి అమ్మా. నమస్తే. ఎన్ని గంటలకమ్మా? వినిపించండి. 3 మధ్యలో అండి. 3:15 to 4. ఎప్పుడు? టైం 3:15 to 4 మధ్యలో, సోమవారం. అదే ఎప్పుడమ్మా? ఉదయమా సాయంత్రమా చెప్పండి. సాయంత్రం మధ్యాహ్నం. సరే చెప్పండి. మీరు ఫోన్ టీవీ చూడొద్దు, టీవీలో వాయిస్ వినొద్దు, ఫోన్లో చెప్పండి. ఎక్కడ పుట్టారు మీరు? మీరు ఇలా చేస్తే మీకు కాల్ కట్ అయిపోతుందమ్మా. మీరు టీవీ చూస్తూ కూర్చుంటే కుదరదు. మీకు సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి చక్కగా మాట్లాడండి. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ, నక్షత్రం 2వ పాదం. లగ్నంలో చంద్రరాహువుల యొక్క కలయిక ఉంది. అలాగే 4వ ఇంట్లో గురు, సప్తమంలో కేతు, సప్తమాధిపతి అష్టమంలో ఉండరాదు. స్క్రీన్ మీద కూడా వేస్తున్నారు చూడండి. సప్తమంలో కేతు ఉన్నాడు, సప్తమాధిపతి 6, 8, 12లో ఉండకూడదు. ఆ 8వ ఇంట్లో ఉంటే అది వివాహ జీవితాన్ని ఇబ్బంది పెడుతుంది. అలాగే అష్టమ స్థానంలో శని, శుక్ర, బుధులు ఉన్నారు. లోయర్ అబ్డమెన్ హెల్త్ ఇష్యూస్ ఉండేదానికి అవకాశం ఉన్నది. 9వ ఇంట్లో రవి, 10వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శని మహాదశ, చంద్రమహాదశలో శని యొక్క అంతర్దశలో రాహు యొక్క ప్రత్యంతర దశ జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా లోయర్ అబ్డమెన్ హెల్త్ ఇష్యూస్తో పాటు మానసికమైనటువంటి ఇబ్బందులు, అంటే సంతోషం అనేది ఉండదు, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, భయంతో కూడుకుని ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి, తగిన మెడిసిన్ తీసుకోండి. అలాగే రెమెడీ ఏమిటి గురువుగారు అని అడుగుతారు ఆధ్యాత్మికంగా. ఇక్కడ చంద్రరాహువుల యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఉన్నందువల్ల చంద్రుడికి నీచస్థానం, రాహుకి నీచస్థానం అవ్వటం వలన మీరు మెడిటేషన్ చేయటం మంచిది. ఈ మెడిటేషన్ ద్వారా మీకున్న ఆందోళన తగ్గుతుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. శివరామరాజు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శివరామరాజు గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నా గురించి నా పేరు శ్రీరామరాజు అండి. ఓకే, చెప్పండి. టైం విశాఖ నక్షత్రం తులారాశి 3వ పాదం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి Date of సార్. birth. డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 4th, 1981. 1981. అవును. చెప్పండి, ఎన్ని గంటలకు పుట్టారు? రాత్రి 9 గంటలకు. ఏ ఊర్లో పుట్టారు మీరు? నేను పుట్టింది అప్పుడు వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపురం. చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి మీరు? ఏం లేదు సార్, నాకు ఒక 1.5 months నుంచి కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదు. ఉద్యోగ పరంగా కూడా బాగా ఒత్తిట్లు ఎక్కువని ఏ పని మొదలు పెట్టినా 1-2 డబల్ పని వాళ్ళు అన్ని వెనక్కి వస్తున్నాయి కానీ ముందుకు వెళ్ళట్లేదు అసలు. అలాగే సార్, ఇక్కడ మీ జన్మజాతకంలో లగ్నం వచ్చి మేష లగ్నం అండి, రాశి వచ్చేసి మీది తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో 4వ ఇంట్లో రాహు, కుజరాహుల యొక్క కలయిక, దీన్ని కుజదోషంగా చెప్పబడుతుంది. అలాగే 5వ ఇంట్లో సూర్యుడు తన స్వస్థానంలో, బుధుడు స్వస్థానంలో 6లో, శనితో, గురువుతో, శుక్రునితో, సప్తమ చంద్రుడు, అలాగే దశమకేతు, సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం కేతు మహాదశ జరుగుతుంది, దశమ స్థానంలో ఉన్నటువంటి కేతు. అందులో కూడా శుక్రుడు ధన సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉండటం, ఆ దశాంతర దశలు జరుగుతూ ఉన్నందువల్ల మీకు ఇక్కడ ఈ మే 15 నుంచి కేతువులో శుక్రుడిలో కుజుడు వచ్చున్నాడు. ఇది కేతువులో శుక్రుడు అనేటువంటిది 2026 మార్చి వరకు ఉంటుంది సార్. అయితే ఈ మార్చి వరకు కూడా శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం, కుటుంబాధిపతి ధనాధిపతి అయి ఉండటం కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది. ఆరోగ్య స్థానంలోనే ఉన్నటువంటి శుక్రుడు వల్ల, శుక్రుడు నీచ స్థానం అవటం వల్ల కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది. అయితే బుధుడు తన స్వస్థానంలో ఉన్నందువల్ల మీకు అది రికవరీ అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. కానీ కేతు దశ జరుగుతుంది కాబట్టి కేతు మూలాధార చక్రంలో గణపతి ఆధీనంలో ఉంటాడని చెప్పబడుతుంది ఆధ్యాత్మికంగా. కాబట్టి గణపతిని ఈ యొక్క కుశలు అంటే దర్బలు లేదా గరికతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం లేదా ప్రతిరోజు మీ ఇష్టం ఇంట్లో అయినా సరే మీరు పూజ చేసుకోవటం, అలాగే మెడిటేషన్ చేయటం ద్వారా మీ మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడేదానికి, మీకున్నటువంటి సమస్య నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది సార్. గురుగారు, మరొక కాలర్తో మాట్లాడదాం. వెంకట్రామిరెడ్డి తూర్పుగోదావరి జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే వెంకట్రామిరెడ్డి గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారు పుట్టిన తేదీ, సమయం, అదేవిధంగా ప్లేస్ చెప్పండి. నా గురించే మేడం. చెప్పండి. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. 16/6/87 అండి. ఓకే, ఎన్ని గంటలకి? తెల్లవారితే మంగళవారం 12:20 అండి. 12:20. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? అనపర్తి అండి, ఈస్ట్ గోదావరి అండి. చెప్పండి సార్, రామకృష్ణారెడ్డి గారు, ఏం తెలుసుకోవాలి? మ్యారేజ్ డిలే అయిపోతుంది సార్. ఓకే, అలాగే దాని గురించి, అలాగే బిజినెస్ అంతగా బాగోలేదు. బయట ఇచ్చిన అమౌంట్లు ఏమి రావట్లేదు, ఆగిపోయినాయి. ఇక్కడ మీది మీన లగ్నం అండి, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో గురు రాహుల యొక్క కలయిక లగ్నంలో ఉండటం, హంసయోగం ఉన్నప్పటికీ రాహు దాన్ని చెడగొడుతున్నాడు. చెడగొట్టడం అంటే మనిషికి 2 ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచనతో పాటు చెడ్డ ఆలోచన కూడా, అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి 2 ఉంటాయి. ప్లాన్ ఏ కరెక్ట్గా ఉంటే ప్లాన్ బితో ఆలోచించి చెడగొట్టుకుంటుంటారు. కాబట్టి శత్రువు ఎవరో కాదు, మీకు మీరే, ఎవరు లేరు ఇక్కడ. అలాగే 3వ ఇంట్లో శుక్రుడు స్వస్థానం, 4వ ఇంట్లో బుధుడు స్వస్థానం, రవి బుధుల యొక్క యోగంతో పాటుగా, బుధాత్య యోగంతో పాటుగా, భద్ర మహాపురుష యోగం, హంస మహాపురుష యోగంతో పాటుగా జాతకంలో కుజుడు ఇచ్చేటువంటి కుటుంబ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 4వ ఇంట్లో దోషాన్ని ఇవ్వటం వల్ల, అలాగే సప్తమంలో కేతు ఉండటం వల్ల వివాహానికి ఆలస్యం అవటానికి గల కారణం. మీకు ఇక్కడ జాతకంలో లేటే, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందులో సందేహం ఏమి లేదు. ప్రస్తుతం గురుమహాదశలో రాహు జరుగుతూ ఉన్నది. ఇక్కడ మీరు వివాహం ఈ డిసెంబర్ 30 నుంచి మీకు వచ్చే మే మధ్యలో అయితే ఇక్కడ అవ్వాలి, లేకపోతే అది చాలా కష్టమవుతుంది. ఇంకొక విషయం, మీరు ఇచ్చిన డబ్బులు రావట్లేదు అంటున్నారు. అందుకే చెప్పాను, కుటుంబ భాగ్యాధిపతి దోషంలో ఉన్నాడు. కాబట్టి ఈ దోషం ఉండటం వల్ల మీరు ఇచ్చినా అది రాదు. కాబట్టి ఇవ్వటం మానేయండి దయచేసి, అంటే వడ్డీలకి ఇవ్వటం, ఇలాంటివి ఇవ్వటం మానేసి శుభ్రంగా బ్యాంకులో వేసుకోండి. ఇక్కడ జాతకరీత్యా మీకు ఎవరు శత్రువు లేరు, మీకు మీరే శత్రువు. కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోండి. చాలామంది నన్ను అడుగుతారు ఏమని అంటే, పరిహారం ఏమిటి అని. పరిహారం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఏదో పూజ చేసేసి వదిలేయటం కాదు, పరివర్తన చెందటం నా ఉద్దేశం.
పరివర్తనం అంటే మనిషి లోపల ఉన్నటువంటి మార్పు, ఆలోచన విధానాన్ని మార్చుకోవటమే మనకున్నటువంటి పరిహారం. అది లేకపోతే నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు పరిహారం జరగదు. కాబట్టి పరివర్తన అనేది మనిషిని మారుస్తుంది. నీకు నువ్వే మార్చుకోగలవు తప్ప ఇంకెవరు నిన్ను మార్చరు. అందుకే చెప్తారు నువ్వెవరో తెలుసుకో అని. కాబట్టి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో మనకు చెప్పినవి మనల్ని మార్చుకొని ఈ సమాజానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళేలాగా మనల్ని తయారు చేసేదానికి ఆధ్యాత్మికత. కాబట్టి దయచేసి పరిహారం అనగానే పూజలు పునస్కారాలు మాత్రం అనుకోకండి. అదేవిధంగా గురువుగారు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి ప్రధాన సమస్య పెళ్లి ఆలస్యం అవుతుంది లేదా పెళ్లి అవ్వట్లేదు అని చెప్పి కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. సో మనం చూస్తే కనుక అసలు జాతకంలో వివాహ సమస్యను ఎలా గుర్తించాలంటే, ఇక్కడ వివాహ స్థానాన్ని సప్తమ స్థానం అంటాం తల్లి. ఈ సప్తమ స్థానాధిపతి అయినటువంటి గ్రహం ఏదైతే ఉందో అది 6, 8, 12లో ఉండకూడదు. అలాగే 6, 8, 12 స్థానాధిపతులు సప్తమంలో ఉండకూడదు. అలాగే సప్తమంలో పాపగ్రహాలు ఉండకూడదు. ఇలాగా ఉండటం వలన వాళ్ళకి ఖచ్చితంగా వివాహ దోషం ఉంటుంది. అలాగే కుజ దోషం అని, అలాగే వేరే దోషాలు ఉండటం వల్ల కూడా ఆలస్యం అవుతుందన్నమాట. కాబట్టి ఇలాంటివి ఉండటం వల్లనే చాలామంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో, అంటే ఇప్పుడున్నటువంటి మనం గొప్పగా చెప్పుకునేటువంటి అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మనిషి మనసు అభివృద్ధి చెందట్లేదు, విడాకులు అభివృద్ధి చెందుతున్నాయి. కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందట్లేదు, కుటుంబ వ్యవస్థ నాశనం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే మనకున్నటువంటి మానసిక స్థితి, మనకున్నటువంటి ఓపిక అనేటువంటిది లేకుండా, మనకున్నటువంటి స్వతంత్ర యోగాల వలన, మనం తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బంది కలుగుతుంది. దాన్ని కాలానుగుణంగా మనకున్నటువంటి ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారా లేదా జ్యోతిష్యం ద్వారా మనం తెలుసుకునేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి సప్తమ స్థానాధిపతి 6, 8, 12లో ఉన్నా లేదా 6, 8, 12 స్థానాధిపతి సప్తమంలో ఉన్నా, సప్తమంలో పాపగ్రహాలున్నా, సప్తమాధిపతికి పాపగ్రహాల యొక్క కలయిక ఉన్నా ఇది వివాహ దోషంగా గుర్తించబడుతుంది. గురుగారు, కాలర్తో మాట్లాడదాం. నరసింహ గారు జగ్గయ్యపేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. మాది జగ్గయ్యపేట మండలం సార్, ఆంధ్రప్రదేశ్. చెప్పండి. 18/8/2000 సంవత్సరం సార్, పుట్టిన సంవత్సరం. ఓకే, 18/8/2000. అవును సార్, శుక్రవారం రోజు సాయంత్రం 5:21 సార్. ఓకే, ఎక్కడ పుట్టారు? కండేపల్లి సార్, కండేపల్లి గ్రామం, కంచెర్ల మండలం. కంచికచర్ల. ఓకే, ఏం తెలుసుకోవాలి? నాది జాబ్ గురించి తెలుసుకోవాలి సార్, ఉద్యోగం. ఇక్కడ మీ యొక్క జన్మ లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి వచ్చేసి మీది మీనరాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, 2వ పాదం. దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థితిని పొంది ఉన్నాడు. ఏ స్థానాధిపతి అయినా సరే 6, 8, 12లో ఉంటే ఇప్పుడు మీరే చెప్పారు ఉద్యోగంలో సమస్య, అలా ఈజీగా చెప్పచ్చు. అష్టమాధిపతి అష్టమంలో ఉండటం ఆయుష్కి ఆరోగ్యానికి యోగమే తప్ప అది వృత్తి స్థానాధిపతితో కలిసి ఉన్నందువల్ల వృత్తిలో ఆటంకం ఏర్పడుతుంది. అలాగే 6వ స్థానాధిపతి 7లో ఉండటం, అలాగే 7లో కుజరాహువుల కలయిక ఉండటం, ఇవన్నీ కూడా జీవితంలో చాలా సమస్యను తీసుకొచ్చి పెడతాయి. అయితే ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతుంది మీకు. అందులో బుధుల్లో కూడా శని యొక్క అంతర్దశ, లగ్న కుటుంబాధిపతి యొక్క దశ అంతర్దశలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ 2025 మే నుంచి ఈ దశ జరుగుతుంది. కాబట్టి ఉద్యోగం అన్నదానికి సమయం పడుతుంది. వచ్చే ఏప్రిల్ దాకా ఉద్యోగంలో సమస్య ఉంది. వచ్చే ఏప్రిల్ అంటే 2026 ఏప్రిల్ వరకు కొంచెం మీరు ఓపికగా వెయిట్ చేయాలి. కొత్తగా ప్రయత్నం చేస్తూ ఉండండి. చిన్నదే కదా అని మాత్రం ఆలోచించకండి. ఏదొచ్చినా కూడా జాయిన్ అవ్వండి. వచ్చే ఏప్రిల్ తర్వాత నుంచి మీకు మంచి యోగం ఉండేదానికి అవకాశం. మరొక కాలర్తో మాట్లాడదాం. జగన్నాథం నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే జగన్నాథం గారు. నమస్కారం అండి. గురుగారితో మాట్లాడండి. సార్ నమస్తే, చెప్పండి. నమస్కారం. మా కూతురి వివాహ సమస్య అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1వ తారీఖు 7వ నెల 1993. ఓకే, ఎన్ని గంటలకండి? ఉదయం 7 గంటల నుంచి 6 నుంచి 7 మధ్యలో. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? నిజామాబాద్ అండి, నిజామాబాద్. ఎవరిది జాతకం? మా కూతురిది మౌనిక. ఓకే, మౌనిక జాతక రీత్యా మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి ఇక్కడ లగ్నం వచ్చేసి ఈ పాపది మిథున లగ్నం, రాశి వచ్చి వృశ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం, 2వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ
లగ్నంలో సూర్యుడు, 2వ స్థానంలో బుధుడు, అలాగే 3లో కుజుడు, 4లో గురు, అలాగే 6లో చంద్రరాహుల యొక్క కలయిక, 9లో శని అద్భుతంగా మంచి యోగాన్ని, లక్ష్మీ యోగాన్ని తండ్రికి ఇస్తుంది. అలాగే 12వ ఇంట్లో శుక్రకేతువుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ఇక్కడ వివాహ స్థానంలో మీకు దోషం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం కేతు మహాదశలో రాహు జరుగుతుందండి. ఇది ఈ ఆగస్టు 25 వరకు ఉంటుంది సార్. ఈ ఆగస్టు 25 తర్వాత నుంచి ఆ సమస్య తీరేదానికి అవకాశం ఉంది. ఈ లోపుగా శుక్రకేతువుల యొక్క కలయిక 12వ స్థానంలో ఉంది కాబట్టి మీరు తప్పకుండా లక్ష్మీ గణపతి ఆరాధన ఈ పాప చేత చేయించండి. లక్ష్మీ గణపతి ఆరాధన ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగి బీజమంత్రాన్నో లేకపోతే ఆయన్ని ఎలా సేవించాలో కనుక్కొని తప్పకుండా ప్రతినిత్యం ఒక లక్ష్మీ గణపతి ఆరాధన, ఏమీ లేకపోయినా 2 పసుపు ముద్దలు పెట్టి లక్ష్మీ గణపతి లాగా కూడా మనం భావించి మనం మనసులో ధ్యానించినా కూడా తప్పక ఆ దోషానికి పరిహారం దొరుకుతుందండి. అదేవిధంగా గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. అనూష ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అనూష గారు. నమస్తే మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ November 7, ఇయర్ అమ్మా. 1984. టైం చెప్పండి. మేడం టైమింగ్ లేదు మేడం. టైమింగ్ అయితే లేదు ఐడియా. మా హస్బెండ్ పేరు వచ్చేసి దుర్గారావు. మా టైం లేకుండా జాతకం చెప్పటం రాదమ్మా. ఎందుకంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నక్షత్రం వస్తుందేమో, కానీ ఆ రోజున నక్షత్రం మారుతున్న సమయానికి మీ వాళ్ళు పుడితే, లగ్నం మారే సమయానికి పుడితే, లగ్న సంధిలో పుడితే, కాబట్టి టైం అనేది లేకుండా ఎవరికైనా సరే ఇప్పుడున్న దీని ప్రకారం చెప్పడం కుదరదు. కాబట్టి ఇక్కడున్న సమయానికి ఇప్పుడు మీ వారి పేరు దుర్గారావు అంటే పేరు ప్రకారం నక్షత్ర ప్రకారం పెట్టలేదనుకోండి, దానికి వేరే విషయం ఉంటుంది. ఇప్పుడు నా కన్యా రాశి నాది అయినంత మాత్రాన నాకేమీ మా నాన్న వాళ్ళు రాశి ప్రకారం పేరు పెట్టలేదు. మరి అలాంటప్పుడు నా పేరు పలానా, నాది పలానా రాశి అంటే నాది అనురాధ నక్షత్రం చూస్తారు. కాబట్టి మారిపోతుంది. మీరు ఖచ్చితంగా ఎవరైనా జాతకం తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్తో పాటుగా ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకు అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అంటాం. అంటే సూర్యోదయాన్ని మనం తీసుకునే దానికోసం ఏ ప్రాంతంలో పుట్టారన్న దానికోసం మనం ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే మచిలీపట్నానికి హైదరాబాద్కి, ఇప్పుడు మచిలీపట్నంలో పుట్టారనుకోండి, అక్కడికి హైదరాబాద్కి 2-3 నిమిషాల తేడా ఉంటుంది. కాబట్టి ఈ 2-3 నిమిషాల్లో ఈ లగ్నం మారిపోయింది అనుకోండి, అప్పుడు జాతకం చెప్పడం తప్పు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సమయం అనేది ఉండాలి, అలాగే ప్రాంతం ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. మరొక కాలర్ శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. చంద్రమౌళి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. చెప్పండి, పుట్టిన తేదీ, సమయం. 1996 అండి, జూలై 26. 26 జూలై 1996. సమయము శుక్రవారము 2 నిమిషాలకు 8 అండి. రాత్రి ఉదయం అమ్మ? తెల్లవారి. 7:58. పుట్టిన స్థలం చెప్పండి అమ్మా. పుట్టిన స్థలము కణితి అండి, వడ్లపూడి దగ్గర కణితి, విశాఖపట్నం, వైజాగ్. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకో. సమస్య చెప్పండి. పాప పెళ్లి గురించి చెప్తాను. అలాగే ఇక్కడ మీ పాప జన్మ లగ్నం వచ్చి సింహ లగ్నం అండి. రాశి వచ్చి వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో కుటుంబ స్థానంలో రాహు, 4వ ఇంట్లో చంద్రుడు, పంచమంలో గురు, అలాగే జాతకంలో సప్తమాధిపతి, అష్టమంలో శని. శని కేతువుల యొక్క కలయిక 8వ ఇంట్లో ఉన్నది. అలాగే జాతకంలో 10వ ఇంట్లో శుక్రుడు, మాలవ్య మహాపురుష యోగం, ఏకాదశంలో కుజుడు, 12వ ఇంట్లో రవి బుధుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం కేతు మహాదశ జరుగుతుంది. సప్తమాధిపతి అష్టమంలో కేతువుతో ఉన్నందువల్ల ఇది వివాహం అయినా సరే దోషం అనేది ఉంటుంది. అది ఎంత దూరం వెళ్తుందంటే మీకు నేను ఇంకా లైవ్లో ఎంతకంటే చెప్పలేను. కాబట్టి చాలా దూరం వెళ్తుంది. కాబట్టి ఈ శుక్రకేతువుల శనికేతువుల యొక్క కలయిక అష్టమ స్థితిని పొంది ఉండటం, సప్తమాధిపతి అష్టమంలో ఉండరాదు. నేను అదే చెప్తున్నాను. సప్తమ స్థానాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉన్నటువంటి జాతకులకి ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది ఆ దశాంతర దశలు వచ్చినప్పుడు, లేదా ఆ గ్రహం ఇంకొక గ్రహంతో చేరి ఉన్నటువంటి ఆ గ్రహ దశాంతర దశలు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సప్తమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఇది దోషము. కాబట్టి కేతు ఇక్కడ మహాదశ జరుగుతుంది కాబట్టి కేతువుని ఖచ్చితంగా, కేతు వచ్చేసి అదే చెప్పాను, మూలాధార చక్రంలో గణపతి ఆధీనంలో ఉంటాడని చెప్తారు. కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవటం ద్వారా ఈ యొక్క వివాహ దోషానికి పరిహారం దొరుకుతుందమ్మా.
మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. నమశివాయ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. పుట్టిన తేదీ, సమయం చెప్పండి. 31/10/1950. సమయం చెప్పండి. ఉదయం 9:30. ఎక్కడ పుట్టారు? అమలాపురం. సమస్య చెప్పండి. చెప్పండి సార్. గురుగారు నమస్కారం అండి. అయ్యా నమస్తే. నేను అమెరికాలో ఉంటున్నానండి. అలాగండి. నాకు 1922లో మార్కం అంటే అమెరికాలో తావటం ఇచ్చలేక నేను ఇండియా వచ్చేయానండి. ఆరోగ్యం బాగుంటుందండి, మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నానండి. కానీ అమెరికాలో మార్కం నాకు ఇష్టం లేదండి, ఇండియాలోనూ మార్కం ఉండాలని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఒక విషయం సార్, జనన మరణాలు మన ఇష్టం కాదు కదా. అంటే శుక్ర దశలో మార్కం ఉంటుంది అన్నారండి. శుక్రుడు లాభంలో ఉన్నాడు కదా, మార్కాన్ని ఇవ్వడు కదా మీకు. శుక్రుడు లాభంలో ఉన్నాడండి. అవును. ధనుర్లగ్నం సార్, ధనుర్లగ్నం మీరు చెప్పిన సమయానికి ధనుర్లగ్నం అమలాపురానికి. అమలాపురం అండి, మిథున రాశి అన్నది. మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. ఆరుద్ర నక్షత్రానికి ఇప్పుడు బాగాలేదు ఆరోగ్యం. అందులో మొన్న ఏదన్నా మారకం ఉండుంటే మొన్న మే ముందే మారకం ఉండింది మీకు, అది ఇప్పుడు లేదు. ఇంకా సమయం పడుతుంది, ఇప్పుడు లేదు. టైం పడుతుందండి. టైం పడుతుంది. సరేనండి, సరే, నమస్కారం అండి. నమస్తే అండి. చాలామందికి వారు అన్నట్టుగా సొంత దేశం మీద ప్రేమతో ఇక్కడే చనిపోవాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నిజంగా. కానీ జనన మరణాలు మన ఇష్టం కాదు, భగవదేచ్ఛది. కాబట్టి జనన మరణాలు అనేటువంటి వాటిని ఎవరూ నిర్ణయించలేము. ఎందుకంటే ఎంత తెలిసినా కూడా, ఎంత జాతకం తెలిసినా కూడా, ఫలానా సమయానికి ఇది అవుతుందని తెలిసినా కూడా ఆ సమయానికి మనం ఉండలేము అక్కడ. ఎందుకంటే భగవంతుడు అన్ని బంధాలను తెంచి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు దాకా అక్కడే ఉండి మనిషితో ఉండి మంచినీళ్ళు దప్పికవుతున్నాయని పక్కకెళ్ళే లోపు మనిషి చనిపోతాడు. ఎందుకంటే బంధాన్ని ఉంచడు దగ్గర. బంధాన్ని ఉంచితే ఆ బంధం ఎక్కడ నిలబెడుతుంది అన్న దీంతో చాలామంది మీరు చూసినట్లయితే చాలామంది వరకు కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర లేనప్పుడు వెళ్ళిపోతారు. ఇట్లా బయటకు జస్ట్ అలాగ మనం పాస్ పోసుకొని బాత్రూమ్కి వెళ్ళొచ్చేలోపు చనిపోయిన వాళ్ళు ఉంటారు, అప్పుడు దాకా బాగుండి కూడా. కాబట్టి జనమరణాలు మన ఇష్టం కాదు, మన చేతులు లేవు, అది భగవదేచ్ఛ. అంటే గురువుగారు, కార్యక్రమాన్ని ముగించే కన్నా ముందు రేపటి టాపిక్ ఏంటో ఒకసారి ఆడియన్స్కి. ఇక్కడ మనందరూ చాలామంది రుణాలు అనేటువంటివి చాలామందికి ఉంటాయి, అప్పులు ఉంటాయి. వాటిని తీర్చుకోవటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. చాలామంది చాలా అప్పులు కడుతూ ఉంటారు, వడ్డీలు కడుతూ ఉంటారు. వీళ్ళందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏదైనా ఒక మంత్రం ఉంటే బాగుండు అని అనుకున్నప్పుడు ఆ మంత్రం ఎలా ఉంటుంది, రేపు ఎలా చేయాలి అన్నది మనం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు గురువు. నమస్తే. చూశారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.